ఉప్పు చేసి కారం కూడా చేసుకొచ్చిందండి మా అమ్మ. ఈ పని చేసి ఉన్నామేమో అద్భుతంగా. అందరికీ నమస్కారం అండి. మనం చిక్కుడు తోట వేసామండి ఒక అరెకరం దాకా. అంతకుముందు మన వరదలో కూడా చిక్కుడు తోట పెడితే మొత్తం కాసేయడానికి పోయిందనమాట. కానీ మా నాన్న మళ్ళీ పట్టువదల విక్రమార్కుడికి మళ్ళీ ఈసారి పందిరేసి మళ్ళీ చేద్దాం, పోయిందేదో పోయింది మళ్ళీ చూద్దాం అన్నాడు. ఎదురుపోతకు వస్తున్నామండి. ఇది మొత్తం ఏంటంటే గట్టిగా ఉంటుంది స్టాండర్డ్గా. అందుకని చెప్పి ఇది మొత్తం కోసి ఆ పందిరి ఏ విధంగా నిర్మించుకుంటాము, ఆ చిక్కుడు విత్తనాలు ఎలా పెట్టుకున్నాము, ఎంత డిస్టెన్స్లో పెట్టుకున్నాము, పందిరి సొంతగా తేలిగ్గా ఏ విధంగా నిర్మించుకోవాలి మొత్తం కూడా ఈ వీడియోలో వచ్చిద్దండి. ప్రస్తుతం అయితే ఒక 4 రోజుల నుంచి కష్టపడుతున్నామండి మా నాన్న నేను. ఈ పొదని కింద పడేసామండి. ముక్కలు కోస్తున్నాం అనమాట. మొత్తం కూడా కోసి అంటే మనకు కావాల్సిన సైజులు కోసి 6 అడుగులు కోసుకుంటున్నామండి. ఒక అడుగు కిందకి వెళ్ళినా ఒక 5 అడుగులు పైన ఉండిద్దని చెప్పి 6 అడుగుల ముక్కల కాడికి మొత్తం కూడా ఈ పొదను కోస్తున్నాము. ఇది చాలా కష్టమైన పని అండి. ఇదిగోండి చూడండి, ఈ విధంగా నెత్తులు గారిపోతున్నాయి అనమాట. రోజు పని చేస్తుంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంది. కానీ మనం కష్టపడి చేసినా కానీ ఈ పని చేస్తే ఏంటంటే స్టాండర్డ్గా ఉండిద్దండి. కాబట్టి మనం అందుకని చెప్పి దీన్ని ఎంత కష్టమైనా కానీ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది ఏ విధంగా కోసుకుంటున్నాం ఇది మొత్తం కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. చూడండి, ఈ చైన్స్ ఆపరేట్ చేసేటప్పుడు చాలా అనుభవం ఉండాలండి. ఎలా పడితే అలా కోస్తే చాలా ప్రమాదం అనమాట. ఎవరన్నా తెలిసిన వాళ్ళతో కోపించుకోండి, లేదా మీకు అనుభవం ఉంటే మీరు కూడా కోసుకోవచ్చు అనమాట. కాకపోతే ఈ పని కష్టంతో కూడుకుందండి. మీకు అందుబాటులో ఉంటేనే ఇది చేసుకోండి, లేకపోతే లేదనమాట. ఇదిగోండి, జాగ్రత్తగా ఈ విధంగా కోసుకుని ఈ విధంగా చెలుక్కుని మనకు కావాల్సిన సైజులు ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. చూడండి, మిషన్ వర్క్ మొత్తం నేను చేశానండి. ఇకపోతే మా నాన్నగారు ఉందన్నమాట. ఈ మొత్తం ఇదిగోండి లాగి ఈ రకంగా శుభ్రంగా చెలిగి అయ్యో పక్కన వేసారండి. ఇదిగోండి మా నాన్నగారు చూడండి, తాడు కట్టి అక్కడక్కడ అనలేస్తున్నారు. అంటే మనకు కావాల్సిన డిస్టెన్స్ని ముందుగానే మార్క్ చేసుకుంటే వెనకాల మనం ఆఖరికి వస్తాం కదండి, అది తొందరగా పని అయిద్ది అనమాట. అందుకని చెప్పి ఇలా చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. మొన్న మొత్తం కూడా మనం వాసాలు కోసుకునేటప్పుడు చెప్పాను కదండి, చిక్కుడు తోట ఒకటి వేసాం, దానికి పందిరి వేసుకోవాలని చెప్పి. మనం మొత్తం ఈ గొయ్యలు తీసుకుని ఈ వాసాలు నిలబెట్టుకోవడం జరిగిందండి. ఇది ఏ వెరైటీ వేసామనేది మొత్తం కూడా ఇది కాసిన తర్వాత చెబుతానండి. ఇది బాగుంది లేని కూడా మొత్తం కూడా తర్వాత చెబుతాను. ప్రస్తుతానికి అయితే మనం పందిరి నిర్మించుకుంటున్నాం అనమాట. దానికోసం అని చెప్పి సాల్కి వచ్చేసి 5 అడుగులు తీసుకున్నామండి. కర్రకు వచ్చేసి 6 అడుగుల దూరం తీసుకుని మనం నాటుకోవడం జరుగుతుంది అనమాట. నాటుకున్న తర్వాత ఈ వైర్ ఏ విధంగా లాక్కునేది మొత్తం కూడా చెబుతాం అనమాట. అంటే ఏ సాల్కి ఆ సాల్ సపరేట్గా వేస్తున్నామండి పందిరి. అంటే రేపు రోజు ఇంకో దానికి ఏదన్నా యూజ్ అయ్యిద్ది అన్నట్టు ఏర్పాటు చేసుకోవడం. అంటే మన సొంత అవసరానికి తగ్గట్టు మనం పందిరి నిర్మించుకోవడం జరుగుతుంది అనమాట. కమర్షియల్ వేలో కాకుండా మన సొంత మనుషులు కోసుకుంటాం కాబట్టి దానికి తగ్గట్టు మనం పందిరి నిర్మించుకోవడం జరుగుతుంది. మొత్తం కూడా ఏ విధంగా వేస్తాం మొత్తం కూడా చూడండి. యాగర్ కూడా కొన్నానండి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. చాలా బాగుంది. దీని గురించి కూడా మీ తర్వాత డీటెయిల్ చెబుతాను. ఇది ఒకటి చైన్స్ ఒకటి మొత్తం కూడా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నాం. చాలా అంటే చాలా క్వాలిటీ బాగుంది. అదేవిధంగా హెవీగా పనిచేస్తుంది అనమాట. మొత్తం కూడా మీకు చూపిస్తాను. ముందైతే మనం ఈ మొత్తం అమ్మోళ్ళు ఈ వైర్ లాగి తిన్నగా పెడుతున్నారనమాట. కలుగులు వేసుకుంటూ వెళ్తున్నారు అక్కడక్కడ. మనం దాన్ని ఆగరు కోసుకుంటూ వస్తున్నాము. తర్వాత 2-3 సార్లు కోసిన తర్వాత కర్రలు నిలబెడతాం అనమాట. ఎందుకంటే మొత్తం ఒకేసారి చేయాలని చేయలేమండి, సొంత మనుషులం కదా. అమ్మ నాన్న కర్రలు నిలబెడుతున్నారు, అనలు వేసుకుంటూ వెళ్ళి నేను వెనకాల ఆగరు కోసుకుంటూ వస్తున్నాను అనమాట. మొత్తం కూడా వీడియోలో చూపిస్తాను మీకు చూడండి. ప్రస్తుతానికి అయితే పని చేద్దాం, తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈరోజు సగం పైగా మొత్తం కూడా గాతలు తీసేసి మనం మొత్తం కూడా నిలబెట్టామండి. రేపు ఇంకా 25% ఉండిద్ది అనమాట. ఇంకా అయిపోయిందండి వాళ్ళకి పని అయితే. ఓపిక కూడా అయిపోయింది. ఇంక మళ్ళీ రేపు కలుద్దామండి. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ ఈరోజు వచ్చామండి. నిన్న చాలా వరకు అవ చేసామండి. ఇంకొంచెం పని ఉంది, అది కూడా చేసుకుని మొత్తం కూడా కంప్లీట్ చేస్తామండి. తర్వాత వచ్చేసి మనకి ఎవరైతే మనం దీనికి సంబంధించి వైర్లు లాగుతారండి, అంటే ఏ పెడక ఆ పెడక సపరేట్గా మొత్తం కూడా వైర్లు లాగుతారనమాట. అది నెక్స్ట్ వీడియోలో వచ్చిందండి. ప్రస్తుతానికైతే ఈరోజు మిగిలిన పని మనం కంప్లీట్ చేసుకుని భోజనం చేసి వెళ్ళిపోదామండి. ఇది మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి.
ఈ ఎర్త్ ఆకర్ వచ్చేసి కిసాన్ చాయిస్ వాళ్ళదండి, మంగళగిరిలో తీసుకున్నాను అనమాట. చాలా బాగా వర్క్ అయింది నాకైతే. ఇది 63cc ఇంజిన్ అండి. కూడా ఎర్త్ ఆకర్ కోసేటప్పుడు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేతులతో గట్టిగా పట్టుకుని ఆతమరవకుండా కోసుకోండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అయ్యిద్ది. ఆతమరిచి కనుక పట్టుకుంటే కనుక చుట్టూరు తిరిగిపోద్దండి, అప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి ఉండిద్ది. చాలా జాగ్రత్తగా కోసుకోండి. దీంతో వర్క్ మాత్రం చాలా బాగా జరిగిందనమాట. మెటీరియల్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. అయిపోయిందండి, చివరి పెద్దను కోసేసాను అనమాట. మొత్తం కంప్లీట్ చేసాం. మన పని అయితే అయిపోయింది. రేపు ఇది మొత్తం తీగలాడడానికి జనం వస్తారనమాట. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఆకలేస్తుందండి బాగా, పొద్దునుంచి పని చేస్తానున్నాం. ముద్ద తిందాం రండి. పెట్టు ముద్ద పెట్టు. చాలు చాలు. చాయమా నువ్వు కూడా పెట్టుకోపోయా? తినొచ్చా కదా నేను. తినొచ్చా? నేను తిని ఇక మీకు పొద్దెక్కుతుందని చెప్పి తీసుకొచ్చాను. ఉప్పు చేసి కారం కూడా చేసుకొచ్చిందండి మా అమ్మ. ఈ పని చేసి ఉన్నామేమో అద్భుతంగా ఉంది. ఇది మొత్తం ఈ కర్రలు ఇక్కడ చేర్చింది ఒక రోజు, నిన్న ఇవాళ మొత్తం 3 రోజుల నుంచి చేస్తామండి. ఇది మొత్తం నిలబెట్టేసాం అనమాట. మా పని అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటంటే ఇది మొత్తం వైర్లు అవుతారనమాట. ఆ వైర్లు అయ్యేటప్పుడు ఆ వైర్కి ఎంత ఖర్చు అయింది, కర్రకి ఎంత ఖర్చు అయింది, కూలి మొత్తం ఎంత అయింది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం కూడా చెబుతాను అనమాట. పొలం మీద తింటుంటే ఎంత అద్భుతంగా ఉందండి. టైం తెలియలేదబ్బా, ఇందాకే తినేసింది ఒక గంట ముందు. లేట్ అయిపోయింది, బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడుగా పొద్దెక్కిందానికి అమ్మగా పండుకొని తీసుకొచ్చాను. మీరు ఇంకొంచెం లేట్ చేసుకున్నారు. ఇంకేముంది, ఒకసారి అని చెప్పి ఈ టైం అయిపోయిందండి, బాగా లేట్ అయిపోయింది. ఎక్రాంత్ ఏంటి ఎక్కడంత కూడా మోసాడు వాసన. సగం పని పుల్దే, అసలు ఈ పుల్ లేకపోతే పని. కిరాత్ అట్టమ్మ పప్పు బాగుంది. మరి చెప్పవేందయ్యా? నేను వదిలేసావా? అడిగాక చెప్పు. సరే. మామూలుగా అయితే ఈ చిక్కుడుగా వెరైటీ పాటికి కాయాలండి. మన కాపుకి వచ్చింది ఒకసారి, వస్తే ఇది మొత్తం కూడా వరద వచ్చి మునిగిపోయింది. పోతే పోయింది అని చెప్పి మళ్ళీ పెట్టి మళ్ళీ దీన్ని వదిలిపెట్టకుండా కొట్టుదలతో చేస్తున్నాం అనమాట. ఈసారైనా గట్టి తీయాలి దీంట్లో పైరు అని చెప్పి. 2 వాటి పెట్టాక పోయినాయి, మళ్ళీ 3వ మాది పెట్టేటప్పుడు 3 సార్లు అండి. ఇది 3 సార్లు పెట్టాం. తొలిగా మొక్కమే పోయింది, రెండోసారి ఏమో వయసుకు వచ్చాక పోయింది, ఇదేమో 3వ సారి ఇప్పుడు ఉన్న పైరు. అగ్రికల్చర్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. అదేవిధంగా అమ్మ నాన్న సపోర్ట్ ఉండాలి, భార్య సపోర్ట్ ఉండాలి, సొంత భూమి ఉండాలి. అది ప్రకృతి విపత్తులకి చాలా తక్కువ గురయ్యే విధంగా ఉండాలి. అప్పుడైతేనే అగ్రికల్చర్లో మనం సస్టైన్ అవ్వగలుగుతాం. లేకపోతే చాలా అంటే చాలా ఇబ్బంది అనమాట. లాభమో నష్టం కరెక్ట్గా చెబితే 100కి 99 మంది అగ్రికల్చరే చేస్తారు. అది లాభమో నష్టం అని చెప్పి ఎవరు చెప్పలేరు అనమాట. అది చేతికి వచ్చినా కానీ అది మార్కెట్లో కనుక రేట్ లేదనుకోండి, ఇంత కష్టపడింది మొత్తం కూడా మన కాళ్ళలో పోసినట్టే. అందుకని చెప్పి లాభమా నష్టం అని చెప్పలేం. కష్టపడితే లాభమే, కష్టపడాలి గిట్ట కష్టపడాలి, కష్టపడితే లాభం. మరి చూడండి, ఇప్పుడు మేము ఏదైనా 10 రోజులు ఈ కర్ర కొయ్యడం కానీ, కర్ర చేర్చడం కానీ, కర్ర పాతడం కానీ 10 రోజుల నుంచి మా నాన్న నేను కష్టపడి చేస్తున్నాం. సొంతగా చేసుకుంటున్నాం మా నాన్న నేను. చిన్న పనో పెద్ద పనో మనిషి తోడుంటేనే వ్యవసాయం అండి, లేకపోతే కష్టం అనమాట. అందుకని బాగా సంపాదించుకోండి. ఏదైనా 1 ఎకరం పొలంలో ఈ మామూలు ఫార్మింగ్ అందరూ చేస్తారు. మనం ఆర్గానిక్ ఫార్మింగ్లో పట్టు ఎలా సాధించాలో నేర్చుకోండి. నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేయకుండా ఆపింది రీజన్ ఏంటంటే మాది వరద ప్రాంతం అయిపోయింది, ఇబ్బంది అయిపోతుంది ఎప్పటికప్పుడు. అందుకని చెప్పి ఏదైనా మెరగభూమి దొరికిన తర్వాత దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తేలిక విధానంలో ఎలా లాభం తీసుకోవాలని కూడా పూర్తి వీడియోలు చేసి పెట్టడం జరుగుతుంది అనమాట. రాబోయే ముందు రోజుల్లో ఒక 1/2 ఎకరం అన్న ఏర్పాటు చేసుకోండి. మీరు అక్కడ జాబ్ చేస్తూ ఉండగానే 1/2 ఎకరంలో అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల పళ్ళు అన్నీ పండించుకోండి. మీ ఇంటి వరకు మీరు పండించుకోండి, తర్వాత అమ్మకానికి ఏర్పడే విధంగా చూసుకోండి. ఎందుకంటే రాను ఫుడ్ మొత్తం కల్తీయేను. అందుకని చెప్పి ముందు రోజుల్లో బాగుండాలంటే కనుక మీరు ఖచ్చితంగా మీ కూరగాయలు, మీకు సంబంధించిన దినుసులు, పప్పు దినుసులు మొత్తం కూడా మీరు పండించుకుని తినే విధంగా ఏర్పాటు చేసుకోండి. అప్పుడైతేనే వచ్చే రోజుల్లో పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ బాగుండడానికి ఆస్కారం ఉందన్నమాట. పొలం మీద పని చేసుకుని సాయంత్రం పూట ఇట్లా తిని ప్రశాంతంగా ఇంటికి వెళ్తే ఆ సంతోషం అనేది మాటలతో చెప్పలేమండి. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి.
మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.